నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రికి సంబంధించి ఒక చర్చ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడుస్తూ ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. సో అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ ఆ శాఖకు మొన్న రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అవార్డ్స్ అంటే సినిమా ఇండస్ట్రీకి చాలా కీలకమైనటువంటి ఒక కార్యక్రమం అది. సో అటువంటి కార్యక్రమానికి శాసన మండలిలో అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా మంత్రులు ఇంకా వేరే వాళ్ళు అందరూ కూడా అక్కడికి వచ్చారు గద్దర్ అవార్డ్స్ ఈవెంట్కి. కానీ తన శాఖ ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం అక్కడికి రాలేదు, అక్కడ మనకు కనిపించలేదు. అంటే మరి ఆయన రాలేదా లేకపోతే ఆయనని పిలవలేదా, ఏం జరిగింది? ఇప్పుడు ఈ ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా చర్చనీయాంశంగా మారినాయి. అందరూ కూడా అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాడు కదా, సో ఆయనని తొలగిస్తారా అనే వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడక్కడ కొంతమంది నిజంగానే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్యలో ఒక గ్యాప్ అనేది పెరిగిపోతా ఉంది రోజు రోజుకు అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ నిర్ణయాలైనా కూడా ప్రతిదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికే వెళ్తూ ఉన్నారు. అది ఏదైనా సినిమా టికెట్ల ధరల పెంపు విషయం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కూడా ప్రతి దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెళ్ళి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యాక్టర్స్ అందరూ కూడా ఆయననే కలుస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పాలి, వాస్తవంగా చూసుకుంటే గనక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. సో మీరు ఆయనను కలవండి, ఆయనను కలిసి మీకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోండి, ఆయన నా దృష్టికి తీసుకొని వస్తాడు. నేను ముఖ్యమంత్రిగా మీకున్నటువంటి సమస్యలని ఆయన నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఆయనతో చర్చించి నేను క్లియర్ చేస్తా, పరిష్కరిస్తా అని చెప్పేసి ఆయన చెప్పాలి. కానీ ఇక్కడ అదేం జరగట్లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైడ్గా పెట్టేసిర్రా లేకపోతే ఆయనంతటా ఆయన్నే సైడ్ అయిపోయిందా? అసలు సినిమా ఇండస్ట్రీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రోజు రోజుకి దూరం ఎందుకు పెరుగుతుంది? అసలు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మొన్న గద్దర్ అవార్డ్స్ ఈవెంట్స్ లో చాలా కీలకమైనటువంటి ఈవెంట్ అది. తెలంగాణలో మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. తర్వాత శాసన మండలి సభ్యులు అంటే రేవంత్ రెడ్డితో పాటు ఉన్నటువంటి అందరూ కూడా అక్కడికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, సినిమా యాక్టర్స్ చాలా మంది కూడా ఆ గద్దర్ ఈవెంట్కి వచ్చారు అవార్డ్స్లకి. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకమైనటువంటి వ్యక్తి, పెద్ద దిక్కు సినిమా ఇండస్ట్రీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు పెద్ద దిక్కు. కానీ ఆయన అసలు దాన్ని పట్టించుకోవట్లేదా లేకపోతే వీళ్ళు ఆయనను పట్టించుకోవట్లేదా, ఆయన వీళ్ళని పట్టించుకోవట్లేదా అనేది మనకి ఇక్కడ అర్థం కావట్లేదు. అది కాస్త పక్కన పెడితే మొత్తం ఆయన అయితే ఆ రోజు గద్దర్ అవార్డ్స్ ఇచ్చినటువంటి రోజు మాత్రం ఆ వేదిక దగ్గరికి రాలేదు, మనకు అసలు కూడా కనబడలేదు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ శాఖ ఆయనది కాబట్టి చాలా కీలకమైనటువంటిది. అంటే ఇప్పుడు టికెట్ల రేట్ల అంటే ధరలకు సంబంధించినటువంటి పెంపు విషయం కావచ్చు, లేకపోతే జీవోలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా నైట్ షోలకు సంబంధించి కావచ్చు, ప్రతిదీ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఇక్కడ ఒక డమ్మీగా పెట్టేసినట్టుగా ఉన్నది కథ. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన, సో ఆ మంత్రికి అన్ని పవర్స్ ఉంటాయి. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తా ఉన్నారు, కలుస్తా ఉన్నారు, శాలువలు కప్పుతా ఉన్నారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి శాలువలు కప్పుతా ఉన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డికి రోజు రోజుకి సంబంధాలు మంచిగా పెరిగిపోతా ఉన్నాయి, ప్రేమలు పెరుగుతూ ఉన్నాయి. కానీ ఆ శాఖకు ఉన్నటువంటి ఏదైతే మంత్రి ఉన్నాడో ఆయనకు మాత్రం అసలు దూరంగా అయిపోతా ఉన్నాడు. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాడు, మరి అటువంటి వ్యక్తి దగ్గరికి జీవోలకు సంబంధించి కానీ, సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించి కానీ, లేకపోతే షోలకు సంబంధించి కానీ ఏదైనా కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలు కూడా తెలంగాణ సీఎంఓ నుంచే వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ కోమటిరెడ్డిని ఒక డమ్మీ క్యాండిడేట్ చేసేసారు. అంటే మరి ఆయన ఇక మంత్రిగా పెట్టేందుకు ఇప్పుడు విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. సో ఆ విద్యాశాఖని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసుకోవడంలో తప్పు లేదు.
ఎందుకంటే లేనటువంటి శాఖని ముఖ్యమంత్రి చూసుకుంటా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఆయన భుజాలపైన వేసుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి లేనటువంటి శాఖలను ఆయన చూసుకోవచ్చు. కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి ఒక మంత్రి ఉన్నాడు కదా, సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించారు కదా. మరి అటువంటిది ఆయనని వాళ్ళు ఎందుకు సైడ్ చేసిర్రు, అసలు ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు? రోజు రోజుకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కోమటిరెడ్డికి ఎందుకు గ్యాప్ పెరుగుతుంది అంటే అక్కడక్కడ కొంత టాక్ ఏం వినబడతా ఉందంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా కోమటిరెడ్డిని కలవాలంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవాలంటే ఇష్టపడట్లేదు. అందరూ కూడా రేవంత్ రెడ్డిని కలవడానికి ఇష్టపడతా ఉన్నారు తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవడానికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, సినిమా యాక్టర్లు అందరూ కూడా ఇష్టపడట్లేదు అనేది కూడా కొంతవరకు టాక్ వినబడతా ఉంది. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన రోడ్లు భవనాల విషయంలో మాత్రం చాలా వేగంగా దూసుకెళ్తా ఉన్నాడు. అక్కడక్కడ మొత్తం కూడా రోడ్డు లేపిస్తా ఉన్నాడు, అన్ని చూస్తా ఉన్నాడు, చాలా అలర్ట్ గా ఉన్నాడు ఆ విషయంలో మాత్రం. కానీ సినిమాటోగ్రఫీ మంత్రిగా మాత్రం ఆయన ఫెయిల్ అయిపోయిందా, లేకపోతే మరి గవర్నమెంట్ ఆయన ఫెయిల్ చేస్తుందా, ఇది మనం క్లారిటీగా చెప్పలేము. మరి ఇప్పుడు జరుగుతున్నట్టు అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి క్యాబినెట్ సమావేశాల్లో కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తెలంగాణ క్యాబినెట్ నుంచి తొలగిస్తారు అనే వార్తలు ఇప్పుడే కాదు, గతం నుంచి వచ్చినాయి. గతంలో కూడా చాలా రోజుల నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొలగించి తన సోదరుడు అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రిగా చేస్తారు అనే వార్తలు అప్పట్లోనే వచ్చినాయి. ఆయన ఏఐసి దగ్గరికి పంపించి మొత్తం కూడా అధిష్టానం దగ్గరికి పంపించి ఆయనకి ఏదో ఒక వేరే పోస్ట్ ఇచ్చి ఆయన ప్లేస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూర్చోబెడదామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసినట్టుగానే గతం నుంచి వార్తలు వచ్చినాయి. సో మరి ఇప్పుడు కోమటిరెడ్డిని ఇట్లా పట్టించుకోకపోవడంతో, కోమటిరెడ్డి కనబడకపోవడంతో అసలు సినిమా ఇండస్ట్రీలో ప్రతిదీ అంటే ఏమి జరిగినా కూడా రేవంత్ రెడ్డి గారికి వెళ్తా ఉన్నారు తప్ప ఈ పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ అసలు కోమటిరెడ్డి ఎక్కడ కూడా కనబడట్లేదు ఆయన. మరి అందు గురించి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈయన ఉన్నాడు కదా, సో మరి ఈయనని తొలగిస్తారా, మంత్రిగా తీసేసి వాళ్ళ సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తారు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి నిజంగానే ఇస్తారనే అంటే దాన్ని మనం క్లారిటీగా చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఒక కోణంలో చూస్తూ ఉన్నారు చాలా మంది మాత్రం. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మరి వేరే పోస్ట్కి బదిలీ చేస్తారు అనే కొన్ని అక్కడక్కడ మాటలు కూడా వినబడతా ఉన్నాయి. కానీ వాళ్ళ చాలా మంది కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఒక శాఖకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా ఇండస్ట్రీకి ఆయన ఇవాళ పెద్ద దిక్కు. సో ఆ పెద్ద దిక్కుని పక్కన పెట్టేసి అన్ని రేవంత్ రెడ్డి చూసుకుంటే ఎట్లా అని చెప్పేసి చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరి ఆయన రావట్లేదా, లేకపోతే వీళ్ళు రానివ్వట్లేదా? మొన్న గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ అనేది చాలా కీలకమైనటువంటి ప్రోగ్రామ్, అది సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద ప్రోగ్రామ్ అది. మరి అటువంటి ప్రోగ్రాంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాడు. సో ఆయన కనబడకపోవడం అనేది నిజంగా ఒక తీవ్రమైనటువంటి ఆశ్చర్యానికి గురి చేసింది చాలా మందిని. మరి దీనికి నిజంగానే ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి మొత్తం కూడా టికెట్ల ధరలు పెంపైన ఏదైనా కూడా రేవంత్ రెడ్డిని కలవడం, తర్వాత తెలంగాణ సీఎంఓ నుంచే మొత్తం కూడా అన్ని చూసుకోవడం, ఒక శాఖకు ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏదైనా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూసుకుంటాడు. కాకపోతే మరి సీఎంఓ చూసుకోవడం ఏంది, వాళ్ళు రేవంత్ రెడ్డిని కలవడం ఏంది? సో ఇవన్నీ కూడా చాలా చాలా చర్చలకు దారితీస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి ప్రశ్నలు ఇవాళ చాలా మందికి వస్తూ ఉన్నాయి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోజు రోజుకి సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతా ఉన్నాడు. సో మరి ఆయన దూరం అవుతా ఉన్నాడా, లేకపోతే ఆయనని దూరం పెడతా ఉన్నారు? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ యాక్టర్లు అందరూ కూడా సీనియర్స్ మోస్ట్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవడానికి ఇష్టపడట్లేదు అనేది కూడా ఒక టాక్ వినబడుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఎవరిది ఫాల్టు, అసలు ఎవరు నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు, ఎవరు దూరం అవుతా ఉన్నారు? సో ఇవన్నీ కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఇప్పటికైనా దీనికి ఒక కొలిక్కి వస్తుందా, ఇప్పటికైనా ఒక పులి స్టాప్ పడుతుందా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మళ్ళీ తిరిగి యాక్టివ్ అవుతాడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి మీ అభిప్రాయం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కోమటిరెడ్డికి వాళ్ళందరికీ కూడా పెరిగినటువంటి దూరం, మరి మీరేమనుకుంటా ఉన్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఒక శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను పక్కన పెట్టేసి అంతా కూడా ప్రభుత్వం చూసుకోవడం కరెక్ట్ కాదు, ఆ మంత్రే చూసుకోవాలి ఏదైనా కూడా. కానీ ఇక్కడ అది జరగకుండా మొత్తం కూడా ప్రభుత్వం చూసుకుంటుంది, ముఖ్యమంత్రి చూసుకుంటా ఉన్నాడు. కాబట్టి మరి మీ అభిప్రాయం ఏంది, మీరేమనుకుంటా ఉన్నారు? తప్పకుండా కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాసే ప్రయత్నం చేయండి. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా
వేచి ఉండండి. అదేవిధంగా మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్తీలో కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తినా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి పక్షాన, మీ అందరి గొంతై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడ కొత్తూరు రమేష్ సిద్ధంగా ఉంటాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజల ఛానల్, పేదల ఛానల్, పేదల కోసం, ప్రజల కష్టాల కోసం పెట్టినటువంటి ఛానల్ కాబట్టి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కూడా ఆదరిస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.